హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మరొక వీడియోకి వెల్కమ్. మామూలుగా మీరు యూట్యూబ్ ఛానల్ ని ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉండవచ్చు, అలాగే ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నారా? అయితే నేను చెప్పేటటువంటి టిప్స్ ని గనక మీరు ఫాలో అయితే 100% యూట్యూబ్ ఛానల్లో సక్సెస్ అనేది అవుతారు. చాలా మంది చాలా ఇయర్స్ నుంచి యూట్యూబ్ ఛానల్ ని రన్ చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళకి మానిటైజేషన్ అనేది అవ్వకపోవడం అనేది చాలా మైనస్ అన్నమాట. ఎందుకంటే మనం యూట్యూబ్ ద్వారా సక్సెస్ అవ్వాలి అంటే ముఖ్యంగా మానిటైజేషన్ అనేది కావాలి. ఈ మానిటైజేషన్ కావాలి అంటే మామూలుగా అయితే 1000 సబ్స్క్రైబర్స్ అనేది అచీవ్ అవ్వాలి, అలాగే 4000 వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ అవ్వాలి. అంటే మనం ఏవైతే వీడియోస్ ని అప్లోడ్ చేస్తామో ఆ వీడియోస్ అన్ని కలిపి సుమారుగా 4000 వాచ్ అవర్స్ అనేది అవ్వాలి. అంటే ఒక వీడియోని ఓపెన్ చేశారు, ఒకరు ఎంతసేపు వాచ్ చేస్తారు అనేది వాచ్ టైం అంటారు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 minutes వీడియో అనుకోండి, 1.5 అంటే లేదు 2 minutes వాచ్ చేశారనుకోండి, ఆ వీడియోకి సంబంధించి ఒక 100 times కనుక వాచ్ చేస్తే 100 into 2 minutes అది వాచ్ టైం అనమాట. సో అలాగా యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అన్ని కలిపి కూడా వాచ్ టైం అనేది 4000 అవర్స్ అనేది కావాలి. సో చాలా మంది యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసిన వెంటనే అరే మనం ఇప్పుడే అచీవ్ అయిపోవాలని చెప్పేసి ఒక 1 month లోనే వాచ్ టైం కోసం అలాగే సబ్స్క్రైబర్స్ కోసం ట్రై చేస్తుంటారు. కానీ మనం ఎప్పుడు కూడా యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒరిజినల్ కంటెంట్ ని, ఒరిజినల్ వాయిస్ ని అప్లోడ్ చేస్తూ మంచి క్వాలిటీగా ఉన్నటువంటి వీడియోస్ ని, అంటే ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళకి ఉపయోగకరంగా ఉన్నటువంటి వీడియోస్ ని, మీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంటే కనుక మీరు నచ్చడం, మీరు చెప్పేటటువంటి టాపిక్ నచ్చడం వల్లే కదా. అలా మీ సబ్స్క్రైబర్స్ కి నచ్చినటువంటి కంటెంట్ ని, వాళ్ళకు ఉపయోగపడేటటువంటి కంటెంట్ ని కనుక మీరు ప్రిపేర్ చేస్తే వాచ్ టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది తప్పకుండా. అలాగే ముఖ్యంగా పాటించాల్సిన విషయం ఏంటి అంటే కన్సిస్టెన్సీ అంటారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా కానీ యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేస్తారు, కొంతమందికి 4 years వరకు కూడా ఒక 10 views, 100 views, 200 views, 300 views ఇట్లా వస్తూ ఉంటాయి. ఒకసారి పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఛానల్స్ ని చూడండి, వాళ్ళు స్టార్ట్ చేసిన డేట్ ఆల్మోస్ట్ 5 years నుంచి 8 years మధ్యలో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కి ప్రపంచ యాత్రికుడు, నా అన్వేషణ, ఇంకా రకరకాలైనటువంటి ఛానల్స్ లకు గనక వెళ్తే వీళ్ళు ఒక్క రోజులో సక్సెస్ అనేది అవ్వలేదు, సుమారుగా ఒక 6 years పట్టడం జరిగింది. అంటే రెగ్యులర్ గా కన్సిస్టెన్సీగా వీడియోస్ ని అప్లోడ్ చేస్తూ ఉండాలి. అలా అప్లోడ్ ఎప్పుడైతే చేస్తూ ఉంటామో ఒకానొక టైంలో ఏదో ఒక్క వీడియో వైరల్ అయితే చాలు. అలాగా నా అన్వేషణ ఛానల్లో కొన్ని సంవత్సరాల పాటు వ్యూస్ అనేది రావడం జరగలేదు, వాచ్ టైం రాలేదు, మానిటైజేషన్ అనేది అవ్వలేదు. ఎప్పుడైతే చైనాకు సంబంధించినటువంటి వీడియోస్ ని అప్లోడ్ చేశారో ఆ వీడియోస్ ఒక ఎత్తు అనమాట. ఎవరికైనా ఒక టర్నింగ్ పాయింట్ అనేది ఉంటుంది కదా, అలా టర్నింగ్ పాయింట్ అనేది ఆ చైనా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండడం వల్ల అక్కడి నుంచి వ్యూస్ గానీ సబ్స్క్రైబర్స్ గానీ ఇంక్రీజ్ అవుతూ సక్సెస్ అనేది అవ్వడం జరిగింది. అంటే సుమారుగా ఒక 2-3 years పాటు ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేసినా గానీ సక్సెస్ అనేది రాలేదు, కానీ కేవలం ఒక పాయింట్ లో సక్సెస్ అనేది రావడం జరిగింది, అదే చైనా వీడియోస్. కానీ అప్పటి వరకు కూడా ఎక్కడ డిసప్పాయింటెడ్ అవ్వకుండా కన్సిస్టెన్సీగా, అంటే మనం యూట్యూబ్ లో సక్సెస్ అవ్వాలి అనే ఉద్దేశంతో, ఎందుకంటే ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్స్ కావచ్చు, అన్నిటికంటే ఈజియెస్ట్ ప్లాట్ఫామ్ ఏది అంటే యూట్యూబే. ఎందుకంటే ఫేస్బుక్ లో గానీ ఇన్స్టాగ్రామ్ లో గానీ మనం పెట్టేటటువంటి వీడియోస్ కి డైలీ మనం కొనుక్కునేటటువంటి కూరగాయలు, టమోటాలు, ఆనియన్స్ పర్చేస్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది, కానీ మనం అంతకంటే ఎక్కువ ఏం చేయలేం. కానీ యూట్యూబ్ ద్వారా చాలా మంది సక్సెస్ అయి ఉన్నారు. సో అందుకనే ప్రపంచం మొత్తంలో కూడా యూట్యూబ్ అనేది చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. ఎందుకంటే అది ఫ్రీగా అందరూ వాచ్ చేయవచ్చు. ఇంట్లో ఏదైనా సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే అమెజాన్ కావచ్చు, మరి నెట్ఫ్లిక్స్ కావచ్చు, ఇటువంటి వాటిలో మనం చూడాలంటే మినిమం అమౌంట్ అనేది పే చేయాల్సి వస్తుంది. కానీ అదర్ కంట్రీస్ లో అట్లా పే చేయలేనటువంటి వాళ్ళు ఖచ్చితంగా యూట్యూబ్ మీద డిపెండ్ అయి ఉంటారు. అంటే అది ఫ్రీ ప్లాట్ఫామ్ కాబట్టి. సో ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ లో సక్సెస్ అవ్వాలనే చూస్తారు, కానీ దీనికి సక్సెస్ అవ్వకపోవడానికి కారణం ఏంటి అంటే కన్సిస్టెన్సీ లేకపోవడము, రెగ్యులర్ గా వీడియోస్ ని అప్లోడ్ చేయకపోవడము. మీరు 100% నేను చెప్తున్నాను, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వాలి అంటే ఒక బుక్ అనేది, డైరీ అనేది మెయింటైన్ చేయండి. అంటే నేను డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తాను, లేదా 2 days కి ఒకసారి వీడియో అప్లోడ్ చేస్తాను, లేదా 3 days కి, లేదా వీక్లీ వన్స్, లేదా మంత్లీ వన్స్ ఒక వీడియోని అప్లోడ్ చేస్తాను అనేది పెట్టుకొని మీరు రెగ్యులర్ గా వీడియోస్ కనుక అప్లోడ్ చేస్తుంటే 100% నేను చెప్తున్నాను, కన్సిస్టెన్సీ కనుక మెయింటైనింగ్ చేస్తే మీరు సక్సెస్ అనేది అవుతారు. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ డ్రాప్ చేయండి, తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సేసి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.